మన సనాతన ధర్మం ప్రకారము విష్ణువు సుప్రీం గాడ్ కాదు. సుప్రీం గాడ్ ఎవరు అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ. అంటే నారాయణుడు వేరండి, కృష్ణుడు వేరు. ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి అని అంటే మనం ఉపనిషత్తుల్లో కూడా మీకు చాలా చోట్ల శ్రీకృష్ణుడే సుప్రీం అని కూడా ఉంటుంది. మనం గోలోకం అని అంటారు, గోలోకం అంటారు. తర్వాత మనం సరే పురాణానికి వెళ్దాం. పురాణంలో దేవీ భాగవతం ఉంది. దేవీ భాగవతంలో ఎవరు సుప్రీం అండి? అమ్మవారు. కానీ దాంట్లో కూడా మీకు గోలోకం గురించిన ప్రస్తావన ఉంది. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా. ఆ దేవీ భాగవతంలో ఏం చెప్తున్నారు అంటే శ్రీకృష్ణ పరమాత్మనే సుప్రీం అని చెప్తుంది దేవీ భాగవతం. సో ఇక్కడ చాలా మందికి ఏం కన్ఫ్యూషన్ రావాలి, దేవీ భాగవతంలో అమ్మవారు సుప్రీం అని చెప్పాలి కానీ కృష్ణుడు సుప్రీం అని చెప్పడం ఏంటి అని అంటే యాక్చువల్గా ఏంటంటే సృష్టి ఎలా జరిగిందో మన గ్రంథాలలో క్లారిటీ ఉంది. అది మనం సరైన పద్ధతిలో చదివితే మనకు అర్థమవుతుంది. మనం చదవక మనం మిస్అండర్స్టాండ్ చేసుకొని మనం గ్రంథాలని నిందించి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పు. సో ఇక్కడ ఏముంటుందంటే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఎవరిని పూజిస్తున్నాడు? శివుణ్ణి పూజిస్తున్నాడు. ఇది రిఫరెన్స్ కూడా చెప్తాను. దేవీ భాగవతం 5వ కాండము 1వ అధ్యాయము 5వ